మన దేశదాకా మావాళ్ళు కూడా సంతోషపడ్డారు. కానీ మీరు కూడా దానికి అన్నిటి కాకుండా ఉన్నారు. మీరు 10 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ రిప్లై లేదు. ఫోన్ రిప్లై లేదు. బిజీ అంటే 24/7 బిజీ ఉంటారా? ఏమైనా కాంగ్రెస్ కాంట్రాక్టర్లు అయితే మాట్లాడతారు. ఎవరికైనా లోపల వారిస్తారు ఇక్కడ లోపల వారిస్తారు ఇక్కడ ఎప్పటికీ ప్రజలు ఎప్పుడండి మా ఓడగొట్టుకుంటున్నారు. ఒక దళిత ఎంపీ ఈ ప్రాంత ఎంపీ ఫోటో మరి ఫ్లెక్సీలో పెట్టకపోవడం మరి బ్రాహ్మణ అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. మరి స్థానిక మంత్రి కనసాలలో నడుస్తూ ఉంది కనుక మరి ఎంపీ 7 కాన్స్టిట్యున్సీలకు ఎంపీ అయినటువంటి ఒక దళిత ఎంపీ అనే అగౌరవపరిచి మరి ఆయన ఫోటో పెట్టనీయకుండా చేయడం మరి దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వర పుణ్యక్షేత్రంలో మరి సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్న తరుణంలో ఈనాడు ప్రభుత్వం ముందు చూపు లేకుండా మరి పుష్కరాలు వస్తున్నాయని తెలిసి ఈ స్థానిక మంత్రి ఉండి కూడా మరి కేవలం వాళ్ళ ప్రచారానికే పరిమితం అయిపోయి మరి ప్రభుత్వం నుంచి 35 కోట్ల రూపాయలు వెచ్చిస్తే అన్ని నాసిరకం పనులై వాళ్ళ అనుచరులకు ఇచ్చి మరి టూత్ పాలిష్గా చేసి గతంలో చేసినటువంటి పనులనే మరి అన్ని కూడా నాశనకం కూడా పలిగిపోవడం జరిగింది. ఈనాడు 35 కోట్ల కనీసం మరి 3 కోట్ల రూపాయల పని కూడా జరగట్లేదు. మరి ఈనాడు కేవలం ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ ప్రచారం రేవంత్ రెడ్డి గారిది, శ్రీధర్ బాబు గారిది, మిగతా మంత్రులందరి ఫ్లెక్సీల కోసమే ఖర్చు జరుగుతూ ఉన్నది. వాళ్ళ అనుచరులకు ఇచ్చిరు తప్ప మరి వాస్తవానికి దూరదృష్టితోటి టెండర్లు పిలిచి న్యాయంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఈనాడు మరి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ముఖద్వారం అయినటువంటి మెయిన్ రోడ్డుకే ఈనాడు రోడ్డు మరమ్మతు చేయలేదు. మరి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ లేదు, వెడల్పు జరగలేదు. అదేవిధంగా ఇక్కడ గుండప్ చెరువును రిజర్వ్ మరి మినీ ట్యాంక్ బండ్ చేసి సుందరీకరణ చేయాల్సి ఉండే అది కూడా చేయకుండా కేవలం మరి మొక్కుబడిగా వాళ్ళ ప్రచారం మరి ముఖ్యమంత్రి గారు మరి కొన్న స్థానిక మంత్రి వాళ్ళ వ్యక్తిగత ప్రచారాలు చేస్తూ మరి నాడు ఈ 35 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈ శాసనసభ్యుడు కొత్త కాదు. మరి నాడు ఆయన 5 పర్యాలు ఇక్కడ ఉండి మరి దూరదృష్టితోటి మరి ముందే టెండర్లు విలువాల్సి ఉండగా మరి లెస్కు పోవాల్సిన టెండర్లను ఎక్సెస్కు వాళ్ళ అనుచరులకు ఇప్పిస్తూ మరి నాసిరకం పనులు చేస్తూ మరి డబ్బులు దండుకునే కార్యక్రమం జరిగింది కనుక దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి. లేని పక్షంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున మరి కోర్టు ద్వారా పిల్లేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మెయిన్ రోడ్డును సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ చేసి వెడల్పు చేయాలని, అదేవిధంగా గుండప్ చెరువును మరి మినీ ట్యాంక్ బండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిధుల దుర్వినియోగం మీద మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి మరి రికవరీ చేయించి పనులు సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక విషయం ఏమంటే మరి ముఖ్యంగా ఇక్కడ కేవలం విఐపి గార్డు విఐపీలకే సౌకర్యం ఉంది. సామాన్య భక్తులకు వాళ్ళు నడిచే తోవలో మరి చల్లటి పందిళ్ళు లేవు, మంచినీటి సౌకర్యం లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఆ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చల్ల మజ్జిగ పంపిణీ కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. మేము ముక్తేశ్వర స్వామి కాళేశ్వర దేవస్థానం యువగా మహేష్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం చేయదలుచుకున్నాము. సార్, మీరు కొంచెం దయచేసి ఫోను ఈ 12 రోజులు అందుబాటులో ఉంచుకోండి. చాలామంది బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలనుకుంటాం. ఇవాళ మా యువ మోర్చా నుంచి కూడా పిల్లలు ఇక్కడ క్యాంపు పెట్టాలని చెప్పేసి మీకు చాలాసార్లు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ మీరు అందుబాటులోకి రాలేదు. ఇవాళ ఏమంటారు రెడ్ క్రాస్
రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా ఇక్కడ క్యాంప్ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. రెడ్ క్రాస్ మీరు అందుబాటులో లేరని తెలిసింది. మీరు అందుబాటులోకి వస్తే చాలామంది ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరుతాను. అంతేకాకుండా చూస్తుంటే చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇవాళ మేము వచ్చినాం ఇక్కడికి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్నే భోజనం చేసినాం. చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ సొంత జేబుల నుంచి ఎక్కడి నుంచో యుఎస్ నుంచి కూడా ఓవర్సీస్ నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి భక్తులు ముక్తీశ్వర స్వామి భక్తులు ఓవర్సీస్ నుంచి కూడా డబ్బులు పంపించి ఇక్కడ అన్నదానం చేయిస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారు, ఓవర్సీస్ పోతారు, బయట దేశాలకు పోతారు, కంట్రీస్కి పోతారు, అక్కడి నుంచి అన్నీ వస్తున్నాయి, మొత్తం నిధులు వస్తూ ఉన్నాయి, కంపెనీలు వస్తూ ఉన్నాయి అన్నారు. సార్ నిధులు కంపెనీలు ఓవర్సీస్ నుంచి భక్తులుగా డబ్బులు ఇక్కడ పంపించి ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ సొంత గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మా సొంత గ్రామానికి సరస్వతి పుష్కరాలకు పోతే మా కలకత్తా అన్నకి ఇక్కడ అన్నం దొరకాలంటే సార్ ఇక్కడ అన్నం పెడుతున్నారు సార్. మరి మీరేం చేస్తున్నారు? ఖచ్చితంగా భక్తులకి అన్ని ఫెసిలిటీస్ కల్పించండి. ముఖ్యంగా తాగునీటి వ్యవస్థ, తర్వాత అన్నదానం వ్యవస్థ ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి చేయాలి. ఎందుకంటే 35 కోట్ల రూపాయలు మీరు ఇక్కడ వెచ్చించారు. ఆ డబ్బులు ఎక్కడ పెట్టిందో ఎవరికి తెలుస్తలేదు. డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టండి. ప్రజలు నడిచేటువంటి దగ్గర ఎక్కడ కూడా చదవ పందులు లేవు. ఇది చాలా వేసవి కాలము. ఆల్మోస్ట్ 40 నుంచి 42 వరకు టెంపరేచర్స్ పోతూ ఉన్నాయి. చాలామంది ఇక్కడ మూర్చొచ్చి పడిపోతూ ఉన్నారు. ఈ ఎండ వేడి తాళలేక కంపల్సరీ పోయేటువంటి చదువు పందులు వేయించి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మా యొక్క యువమోర్చా సభ్యులు అంతేకాకుండా మా ఏబీవీపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసినాం. ఈ క్యాంప్స్లలో వాళ్ళు ప్రత్యేకంగా భక్తులకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ మా యువ మోర్చా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి భక్తులకి అందుబాటులో ఉండి భక్తులకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, భక్తులకు అవసరమైనటువంటి సేవ చేయడానికి వాళ్ళు ఇక్కడ క్యాంప్ వేసుకుంటున్నారు. ఎవరికైనా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని కానివ్వండి, మా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా వారికి హెల్ప్ చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. కుంభమేళా తర్వాత ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఇవాళ తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తీశ్వర సరస్వతి పుష్కరాలు రావడం జరిగింది. ఈ సరస్వతి పుష్కరాలకి మొత్తం తెలంగాణ వ్యాప్తం నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరుగుతుంది. ఈ రెండో రోజే ఆల్మోస్ట్ రోజు లక్షల సంఖ్యల భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తులకి మరి ఇక్కడ ఏమి ఏర్పాట్లు జరిగినాయి, మరి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో వచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సరస్వతి పుష్కరాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వీటన్నిటి మీద ఒక సమీక్ష జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ సామాన్య భక్తులకి ఆ తర్వాత ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఏంటి అని పరిశీలిస్తే 35 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించినట్టు. అంటే పుష్కరాలకు ఇక్కడ 35 కోట్ల రూపాయలు ఫండ్ విడుదల చేసినట్టుగా తెలుసు. కానీ 35 కోట్ల రూపాయలు మరి ఎక్కడ వీళ్ళు దీన్ని వెచ్చించారు? 35 కోట్ల రూపాయలతోని ఏం పనులు చేసిరంటే నాశరకంగా ఎక్కడ కూడా ఏమి పెద్దగా తెలుస్తలేవు. మేము అంతా తిరిగి చూస్తే రేవంత్ రెడ్డి గారు చాలా సౌకర్యవంతంగా దిగడానికి హెలిప్యాడ్ మాత్రం మంచిగా చేసుకున్నాడు. ఆయన కుటుంబము మంచిగా ఇక్కడ ఉండేటువంటి మంత్రులు ఇక్కడ ల్యాండింగ్ ఆడడానికి హెలిప్యాడ్ను మాత్రం పకడ్బందీగా చేసిరు తప్పితే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించినటువంటి సరస్వతి మాత విగ్రహం సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని సరస్వతి మాత విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. కానీ భక్తులకు ఎవరికి కూడా సరస్వతి మాత దగ్గరికి పోయేటువంటి పరిస్థితి లేదు. ఆ అమ్మవారి దగ్గర ఒక ఫోటో తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకు అక్కడికి భక్తులని అనుమతించట్లేదు అని మేము అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే, మేడం ఇదంతా కూడా టెంపరవరీగా చేశారు, నాసిరకంగా ఉన్నది, ఒక 100 మంది కనుక ఆ స్టేజ్ మీద పోతే అది కూలిపోయే పరిస్థితిలో ఉన్నదని చెప్పి ఎవరిని భక్తులను అక్కడికి పోనిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ పరిస్థితి చూసి ఇక్కడ ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని చూసినట్టుగా అనిపించింది మాకు. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడో
విఐపి పార్కింగ్, జనరల్ పార్కింగ్, ఆ తర్వాత బస్సుల పార్కింగ్ చాలా దూరంలో ఉన్నాయి. అక్కడ నుంచి భక్తులు రావాలి అని అంటే వాళ్ళకు ఎట్నుంచి రావాలా, ఎట్లా పోవాలా, లోకల్గా ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం నిజంగా కూడా కుంభమేళాలో కనుక మనం చూసుకుంటే వేల మంది యువకులకి అక్కడ పాసులు ఇచ్చి ఆటో డ్రైవర్లకు కానివ్వండి, ర్యాపిడో ముఖ్యంగా 2 వీలర్స్ ఉన్నటువంటి యువకులకి వాళ్ళ లైసెన్సులు తీసుకొని వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పాసులు ఇచ్చి ఫ్రీగా పుష్కర ఘాట్ దగ్గర వరకు భక్తుల్ని తీసుకుపోయే పరిస్థితి అక్కడ ఏర్పరిచింది. మనం కల్లారా చూసినాం. తెలంగాణ నుంచి కూడా చాలామంది పోయారు. ఇక్కడ ఉండేటువంటి మంత్రులు కూడా అక్కడికి పోయి స్నానాలు చేసొచ్చారు మన మహాకుంభమేళా. మరి ఎందుకు ఇక్కడ అలాంటి సిస్టమ్ ఏర్పాటు చేయలేదు? ఎందుకంటే అవగాహన లోపం, ఒంటెద్దు పోకడ. ఇవాళ ఈ పుష్కరాలు వస్తున్నాయని చెప్పేసి ఒక అంటే అన్ని పార్టీలను పిలిచి ఒక మీటింగ్ పెడితే అన్నీ కూడా విషయాలు తెలుస్తాయి. కానీ ఇవాళ మేము చెప్తా ఉన్నాము, ఇంకా 12 రోజుల సమయం ఉన్నది. ఈ 12 రోజులలోనన్నా ఇక్కడ ఉండేటువంటి యువత, చాలామంది యువత ఉన్నారు. యువతకు కూడా ఉపాధి కల్పించినటువంటి వాళ్ళవుతారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉండేటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఉండేటువంటి యువతను ఒక్కసారి పిలవండి. సాయంత్రమో రేపు పొద్దుగాలనో పిలిచేసి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి భక్తుల్ని ఫ్రీగా పుష్కర ఘాట్ వరకు తీసుకుపోయి ఇడిచిపెట్టి వాళ్ళ పుష్కర ఘాట్ నుంచి టెంపుల్ వరకు ఇడిచిపెట్టేటువంటి ఫెసిలిటీ వాళ్ళకు అవకాశం కల్పించండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. యువతకు కూడా మీరు ఈ 12 రోజులు ఉపాధి